అందరికి నమస్తే అండి. ఈ మధ్యకాలంలో జగన్ రెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు, విసారెడ్డి గారు ఈ ముగ్గురు విలువలు విశ్వసనీయత గురించి తెగ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారండి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఏంట్రా బాబు మాకి కర్మ అని తలపట్టుకునే సిచ్యువేషన్. ఎందుకంటే అసలు ఏమాత్రం విలువలు విశ్వసనీయత లేని వ్యక్తులు వీళ్ళు. నిన్నగాక మొన్న జగన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతూ ఒక బాటిల్, ఒక సీసా చూపించి ఈ సీసాలో ఉన్న వాటర్ క్యారెక్టర్ అట, ఈ వాటర్ ఇలా ఉంపేస్తే క్యారెక్టర్ పోయినట్టేనట. ఒకసారి క్యారెక్టర్ వాటర్ కింద ఒలిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవడం అసాధ్యమట. అంటే జగన్ రెడ్డి గారు అంటే ఆయన ఫండమెంటల్గా ఆయన థాట్ ప్రాసెస్ అర్థం చేసుకుంటే ఈ బాటిల్లో ఉన్న నీళ్ళు వంపేసే అంత ఈజీగా ఆయన క్యారెక్టర్ను వదులుకోగలరు అనే విషయం ఆయనే చెప్పుకున్నారు అక్కడ. ఇవాళ విజయసాయి రెడ్డి గారు మొన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటండి, ఢిల్లీలో ఉండి నా జీవితంలో వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఎప్పుడూ కూడా అబద్ధం అనేది చెప్పలేదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాడు విజయసాయి రెడ్డి. అసలు అటువంటి నీచమైన బుద్ధి, అటువంటి నీచమైన మనస్తత్వం, అటువంటి నీచమైన క్యారెక్టర్ రాజకీయాల్లో ఇంకెవరికి ఉండవేమో. ఎందుకంటే నన్ను కాక మొన్న షర్మిలారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ 3 గంటల భేటీలో కూర్చుని అమ్మ షర్మిలమ్మ, అమ్మ పాప నీ మీద నాకు జగన్మోహన్ రెడ్డి గారు కాస్త బ్రీఫింగ్ ఇచ్చారు, నీకు నెగిటివ్గా మాట్లాడమని చాలా ఒత్తిడి చేశారు, తప్పక మాట్లాడాను, మళ్ళీ మాట్లాడమని చెప్పి హెచ్చరించారు, మాట్లాడలేక ఊరుకున్నాను. అంటే మొదట మాట్లాడింది అబద్ధాలే కదా విజయసాయి రెడ్డి. మరి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఏ విధంగా అబద్ధాలు చెప్పలేదు అనే మాటని మాట్లాడావు అంటే విజయసాయి రెడ్డి యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ డెడ్ జీరో అనే విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ రెడ్డి గారు ఏ స్థాయికి దిగిపోతారు అంటే ఆస్తుల కోసం గొడ్డలిపోట్లు, గుండెపోట్లు ఇలాంటివి పక్కన పెట్టండి, కానీ అక్రమాస్తుల కోసం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు, అక్రమాస్తులను కాపాడుకోవడం కోసం. ఆ తర్వాత షర్మిలారెడ్డి గారితో కూడా విభేదించారు. ఏ లెవెల్కి షర్మిలారెడ్డి గారితో అక్రమాస్తులు దుబ్బేయాలి అంటే జగన్మోహన్, అది ఉన్నటువంటి ఆస్తులే అక్రమాస్తులు అంటే అవి ప్రజల నుంచి దోపిడీ చేసి కూడబెట్టినటువంటి ఆస్తుల పంపకానికి సంబంధించి కూడా ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ మధ్య క్లాష్ రావడం. అందులో చెల్లెళ్ళ విషయంలో ఏ స్థాయి ఎక్స్టెంట్కి వెళ్ళిపోయారంటే ఆమె వ్యక్తిగత క్యారెక్టర్ని అసాసినేట్ చేసినటువంటి వ్యక్తిగా జగన్ రెడ్డిని నన్ను షర్మిల గారు చెప్పారు. అక్కడితో ఊరుకున్నారు. షర్మిల రెడ్డి గారు మరొక్క మాట చెప్పారండి. ఈ ఒక్క మాట సరిపోద్ది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేటీఎంస్ ఎందుకని ఆ స్థాయిలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్క సగటు మీడియా ప్రతినిధి వరకు కూడా వాళ్ళు చాలా దారుణమైన భాష మాట్లాడతారు, అత్యంత ఘోరంగా మహిళలను కించపరిచే టార్గెట్తో వారు మాట్లాడతారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ఏ స్థాయిలో చంపేసుకున్నారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. షర్మిల గారు చెప్పినటువంటి మాట, షర్మిలను విజయమ్మ అక్రమంగా కన్నారని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయించి తన తల్లినే అవమానించారు, ఇక ఎక్కడ ఉంది ఆయనకి విశ్వసనీయత అని షర్మిలారెడ్డి ప్రశ్నించారు. అంటే విజయమ్మ గారి క్యారెక్టర్ను కూడా చంపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ షర్మిల గారు చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో వీళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసి దుబ్బేసిన ఆస్తుల్ని పంచుకోవడానికి వాళ్ళ మధ్య వచ్చిన క్లాషెస్, వాటిల్ని సెటిల్ చేయడానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి విసారెడ్డి ఎవరైతే వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాళ్ళ స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంచుతున్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులకు ఏ కోసనో కూడా విలువలు, విశ్వసనీయత అనేవి లేవు. ఇటువంటి వ్యక్తులు సమాజంలో, రాజకీయాల్లో ఏ రకంగా కూడా ఉండడానికి అర్హత లేనటువంటి వ్యక్తులు అనే విషయం చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. థ్యాంక్ యూ.